ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు మద్దతిచ్చిన టర్కీ, అజర్బైజాన్లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అజర్బైజాన్, టర్కీలకు భారీ షాక్ తగిలింది. మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆ రెండు దేశాలకు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. టర్కీ ట్రిప్స్ ను ఇండియన్ క్యాన్సిల్ చేసుకున్నారు. కొత్త బుకింగ్లు 60% పడిపోయాయని, క్యాన్సిలేషన్లు 250% పెరిగాయంటూ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ తెలిపింది. టర్కీకి బుకింగ్స్ ను ఇప్పటికే కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు నిలిపివేశాయి. ఇస్తాంబుల్, అజర్బైజాన్ కు వెళ్లే వాళ్లు ఆగిపోతున్నారని ట్రావెల్ ఏజెన్సీ చెబుతున్నారు. టూరిస్టులను వెళ్లొద్దని చెబుతున్నారు. అయితే టూర్లు క్యాన్సిల్ చేసుకోవద్దంటూ టర్కీ రిక్వెస్ట్ చేస్తోంది. టూరిస్టులకు రక్షణ కల్పిస్తామంటూ టర్కీ టూరిజం డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ఆ రెండు దేశాలకు ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మన దేశానికి సంఘీభావంతో పాటు మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యాటకుల నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నామని మేక్ మై ట్రిప్ వెల్లడించింది. ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాయి. భద్రత దృష్ట్యా పర్యాటకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు భయపడుతుండటంతో బుకింగ్లు రద్దవుతున్నాయని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది. పాకిస్తాన్కు మద్దతు తెలిపిన దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్లు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హోటల్స్, రెస్టారెంట్స్, టూరిస్టు ప్రదేశాలకు వచ్చే ప్రయాణికులకు ఎప్పటిలాగే వస్తున్నారని టర్కీ ప్రకటించింది. టర్కీకి వచ్చే ప్రయాణికులు టూర్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. భారతీయులకు ఎలాంటి ఢోకా లేదని, భద్రతా సమస్యలు అస్సలే లేవని తెలిపింది. మీ భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అజర్బైజాన్ మన శత్రువుకి వాళ్ళ మిత్రులు. సో మన దగ్గర నేను ట్రావెల్ కమ్యూనిటీ నుంచి మేము ఎప్పుడు అజర్బైజాన్, టర్కీ లాంటి కంట్రీస్కి టూరిస్టులను పంపించేది. ఇవి గత 15-20 రోజుల నుంచి ఈ టర్కీ అండ్ అజర్బైజాన్ బైకాట్ అనే నినాదాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తున్నాం. ప్రతి ట్రావెల్ ఆస్పిరేషన్ ఉన్న వ్యక్తికి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాం. సార్, ఇలా మనం ఆ కంట్రీస్ ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి ఇండైరెక్ట్గా మనం డబ్బులు ఇచ్చి మన మీదకి ఆయుధాలు కొనిచ్చినట్టు అవుతుంది సార్. సో దీని బదులు ఆల్టర్నేట్ కంట్రీస్ ట్రావెల్ చేద్దాం మనం. సే ఎగ్జాంపుల్ ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి. రష్యా, మన మిత్ర దేశం రష్యా, ఇలాంటి కంట్రీస్కి మనం ట్రావెల్ చేస్తే మనం మిత్రులను తీసుకున్న వాళ్ళం అవుతాము. అదే మీరు ఈ అజర్బైజాన్, టర్కీ లాంటి కంట్రీస్ని కనుక మనము ఎంకరేజ్ చేస్తే మనం శత్రువుని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామని మేము చెప్తున్నాము. అలాగే టూరిస్టులు కూడా చాలా మంచి మనసుతో, గొప్ప మనసుతో, మన దేశం మీద ప్రేమతో చాలామంది అంగీకరించి వాళ్ళు వేరే డెస్టినేషన్స్ని చూస్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ ఇదే చెప్తాను. సో మా కంపెనీ నుంచే లాస్ట్ వీక్లో 22 పీపుల్ మనం రష్యాకి పంపించడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా టర్కీ అడిగారు, సమ్మర్ కదండి టర్కీ వెళ్దామని. సో టర్కీ వద్దు సార్, టర్కీ సిచ్యువేషన్ ఇలా ఉంది, వాళ్ళు వెపన్స్ తీసుకొచ్చి పాకిస్తాన్కి ఇచ్చి మన మీద ఉసగొల్పుతున్నారు. సో అలాంటి మన శత్రువుకు వాడు మిత్రువు కాబట్టి మనకు కూడా శత్రువే. సో కాబట్టి మనం వీ ట్రీట్ హిమ్ యాజ్ ఎనిమీ అని చెప్పేసి చెప్తే చాలా విన్నారు వాళ్ళు. విని ఇప్పుడు రష్యాకి టూర్ బుక్ చేసేసాం మేము. సో అట్లా మన మిత్రులైనటువంటి కంట్రీలకి మనం టూరిస్టులను పంపిస్తే ట్రావెల్ ఏజెన్సీ తరపు నుంచి కూడా మన శత్రువుని ఎదుర్కొన్న వాళ్ళం అవుతాం, మన దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని మా ట్రావెల్ కమ్యూనిటీలో కూడా మేము చాలా చర్చలు జరుపుతున్నాము. సో బైకాట్ టర్కీ, బైకాట్ అజర్బైజాన్ అనే నిదానాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తున్నాము. అండ్ మన దగ్గరికి వచ్చే ప్రతి టూరిస్టులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇవన్నీ చాలామందికి నచ్చుతుంది. సో మనకు శత్రువుని మన చేతికి మట్టంటకుండా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి అంతం చేయడం అంటే ఇదే. సో మన ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూరిస్టులు అందరూ అర్థం చేసుకొని ఇంకా మన శత్రువుని ఏ ఒక్క అవకాశం కూడా వదల్చకుండా శత్రువుని అంతం చేయడానికి ఇది ఒక మంచి వెపన్గా మనం వాడుకుంటే, సో మన ట్రావెల్ ఏజెన్సీ తరపు నుంచి మనం ఎంతో కొంత మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం మన దేశానికి. మనం అందరం బాగుండడానికి, మన ఫ్యూచర్ బాగుండడానికి. సో మన వంతు కృషిని చేద్దాం.